84వ కీర్తన 1, 2, 3 చరణాలు మనం ఉత్తర పచ్చత్రాలుగా చదువుదాం. 3వ చరణం అందరం కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. అందరు కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకును నివాసము దొరికెను, పిల్లల పెట్టులకు నివాసం కోగిలకు గూటు స్థలము దొరికెను. దేవుడి చిన్న మాట వెంటలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. సండే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చదువుకున్నటువంటి వాటిలో చరణాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా, మందిర ఆవరములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. మరి ఇటువంటి మనసు, ఇటువంటి హృదయం కలిగిన వారు ధన్యులు నిజముగానే. ఎందుకంటే దేవునితో ఉండాలని, దేవుని ఆవరణములో ఉండాలని, ఆయనతో సమయం గడపాలని, ఆయన దగ్గరికి వెళ్ళాలని. మరి ఎవరిని ఇంతకి ఇష్టపడుతున్నాడైనా, ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాడైనా, ఎవరితో ఉంటే ఏం పొందుకుంటాడని ఆయన ఆలోచన, నమ్మకం, ఆలోచన చేయాలి కదా ప్రతి ఒక్కరం కూడా. తక్కువ ధరకి దొరుకుతున్నాయని చెప్పి అందరూ పరిగెడతాం కాదు, క్వాంటిటీ కాదు క్వాలిటీ కూడా చూసుకోవాలి కదా. ధర తక్కువ ఉంది, మంచిదే, కానీ ఆ తీసుకునేటటువంటి వస్తువు ఎంత మంచిది, అది డేట్ అయిపోయిందా, ఉందా, బలమైందా కాదా, శుద్ధమైందా కాదా అనేది కూడా చూసుకోవాలిగా. అవునా కదా? అది బట్టల్లో అయినా కానీ, తినే వాటిలో అయినా కానీ క్వాలిటీ ఖచ్చితంగా కదా. క్వాంటిటీ మాత్రమే కాదు, ప్రైస్ మాత్రమే కాదు. అలాగే ఇక్కడ నీతో గడపాలి, నీతో ఉండాలి, నీ దగ్గరికి రావాలి, నీతో సమయం గడపాలి, నీతో మాట్లాడాలి, నా మనస్సు పరిగెడుతుంది అని అంటున్నాడు. కానీ ఎవరితో? అది ఎవరితో? ఎక్కడికి? సినిమా థియేటర్కా? గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా? బార్ షాప్కా? ఎక్కడికండి? దేవుని దగ్గరికి, ఆయనతో ఉండటానికి మనసు పరిగెడుతుంది. నిజంగా మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం కొంత సమయం గడపటానికి, అక్క దగ్గరికి లేకపోతే చుట్టాల దగ్గరికి వెళ్తాం సమయం గడపటానికి. సమయం కొంచెం ఉంది, అమ్మగారు ఎప్పుడు అంటూ ఉంటారు, సమయం ఉంది అని అంటే కనుక తీసి బైబిల్ తీసి చదివేటోళ్ళు, లేకపోతే స్తుతి బుక్ తీసి చదివేటోళ్ళు ఎవడో ఉండడు అని చెప్పి, ఎవరు కూడా ఉండరు అని చెప్పేసి అంటూ ఉంటారు. మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? ఎంతమంది పరిగెత్తుకుంటూ వస్తాం? ప్రతి ఒక్కరం కూడా
మీరు మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి అని చెప్తే ఇక్కడికి రమ్మని చెప్పట్లా. ఇక్కడికే రావాలని కాదు, మీ గృహంలో కూడా నువ్వు బైబిల్ తీసి చదువుకోవచ్చు. అక్కడ కూడా స్తుతి బుక్ తీసి చదువుకోవచ్చు. అక్కడ కూడా ప్రతి ఒక్కరం కూడా ఎవరమైనా కానీ నీ మనసు దేని వైపు పరిగెడుతుంది అనేది ఇంపార్టెంట్. దేని వైపు పరిగెడుతుంది? ఇక్కడైతే ఆయనతో గడపాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో మాట్లాడాలని ఆయన మనసు పరిగెడుతుంది. నీ దగ్గరికి రావటానికి నా మనసు పరిగెడుతుంది అని చెప్పి చాలామందికి ఎంత ఆపుకున్నా కానీ ఆ షాప్ చూడగానే మనసు లాగేస్తూ ఉంటుందంట. లేదురా నేను మానేశాను, నేను తాగను అని అన్నా కానీ నువ్వు తాగకపోతే తాగావు, మాతో పాటు వచ్చి కూర్చో అని అంటే గనక తాగనోడు కూడా వచ్చి కూర్చున్న తర్వాత వాడికి ఏమవుతా ఉంటది? లోపల లాగేస్తా ఉంటదంట, నేలక లాగేస్తా ఉంటదంట, ఆ మనసు లాగేస్తా ఉంటదంట. నీ మనసు దేని మీదకి లాగుతుందో, నీ మనసు దేని మీదకి లాగుతుందో ప్రతి ఒక్కరికి ఎవరికి వారిది, అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అది ఎవరికి వారిది, ఎవరి మనసు దేనివైపు లాగుతూ ఉంది. ప్రతి ఒక్కరం కూడా, అందరం కూడా మందిరంలోకి చూడాలని ఆయన ప్రాణము ఎంతో ఆశపడుతూ ఉన్నది అని అంటున్నాడు కదా, మందిరంలో ఉండాలి అని. మరి మన ప్రాణం ఎక్కడ ఉండాలని ఆలోచన ఉండాలి. ఆ కాలంలో లేవా ఏండే? తాగేటోళ్ళు లేరు ఆ కాలంలో, తాగి తప్పు చేసిన వాళ్ళు లేరు ఆ కాలంలో. ఆ కాలంలోనే దావీదు, అబ్రహాము, యాకోబు ఆ కాలంలోనే తాగి మొత్తు ఎక్కువైపోయి పడిపోయిన వాళ్ళు లేరా? మొత్తుగా వెళ్ళి పాడు చేసిన వాళ్ళు లేరా? మొత్తు అయిపోయి ఏంటి పాడైన వాళ్ళు లేరా? ఉన్నారు. అప్పుడైనా కానీ ఆ కాలంలో ఉన్న వ్యక్తే అంటున్న మాట, నా మనసు నీ వైపు పరిగెడుతుంది అని. నీ మనసు, మన మనసు ఎవరి వైపు పరిగెడుతుంది? ప్రతి ఒక్కరు ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సినటువంటిదే. ఇప్పుడు కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుని ఆలోచనతో వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరం కూడా ఎంతమంది ఉన్నాము ఆయనతో గడపటానికి ఇష్టముగా, ఆయనతో నిజంగానే ఒకరోజు హాలిడే ఉంది అని అంటే కనుక గ్యాదర్ అయ్యి కొంత సమయము ఓన్లీ సాంగ్స్ అలాగా చేసుకోవాలి ఓన్లీ అనేటటువంటి ఆలోచన ఎంతమందికి? నిజంగా ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తూ ఉన్నప్పుడు కూడా పాట పాడుతూ పనిచేసేటటువంటి ఆలోచన ఎంతమందికో మరి ఇప్పుడు పనిచేసిన పాటలు పెట్టుకుంటూ పని చేసుకోవటం, నిజంగా ఆ పాటలు పెట్టుకుని పాటలు వింటూ వింటున్న పాట పాడుతూ చేసుకోవటం, ఆయన స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఎక్కడ ఉన్నా మన మనసు ఆయన వైపు, ఆయనతో ఉండాలనేటటువంటి ఆలోచన, ఆశ మనకి ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. దానివల్ల నీ మనసు ఆ నెగిటివ్ వైపు, చెడు వైపు కేంద్రీకరించకుండా, చెడు వైపు వెళ్ళకోకుండా కరెక్ట్గా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. మన పిల్లలు మన దగ్గర ఉన్నంత వరకు కూడా ఏమన్నా అవుతాయా? వాళ్ళకి దెబ్బ కానీ ఏమన్నా అవుతాయా? మన చిన్నపిల్లలే కానీ మన ప్రాంగణంలో మన కను దృష్టిలో ఉన్నంత వరకు కూడా వాళ్ళకి పడిపోతున్నారు అనగానే ఏమవుతుంది? మనం ఏం చేస్తాం? టక్కుమని వెళ్ళి పట్టుకుంటాం. అదే కనుక మనకు కనుచూపులో కాకుండా కొంచెం పక్కన వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పడితే మనం వెళ్ళి పట్టుకోగలమా? నువ్వు కూడా దేవుని స్తుతిస్తూ, దేవునితో స్మరణ చేస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని గురించి ఆలోచన చేస్తూ ఆయనతో ఉంటే నీ మనసు వేరే దాని మీదకి ఎందుకు వెళ్ళొద్ది? చెడు దాని మీద, దేవుడు అసహించుకునే దాని మీద, దేవుడికి ఇష్టం లేని దాని మీద నీ మనసు ఎందుకు పక్కకు దాని మీదకి వెళ్ళొద్ది? వెళ్ళనివ్వడు. ఆయన కూడా కాపాడేవాడే ఉంటాడు. నీతిమంతుడిని నీతిమంతుడుగానే ఉండనిమ్ము అని అన్నాడు దేవుడు.
నీతిమంతుడికి ఆ నీతి పరిశుద్ధత ఎక్కడ కోల్పోతాడో అనే భయముతో ఎప్పటికప్పుడు దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఆయన పని. ప్రతి ఒక్కరము కూడా మన మనసు దేని వైపు పరిగెడుతుందో ఒకసారి ఎవరికి వారు చూసుకోండి. మన మనసు ఎటువైపు పరిగెడుతుందో, దేని మీద ధ్యాస ఉంచుతున్నామో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. సరే, దేవుడు అడిగితే సమాధానం ఏం చెప్తావో ఆలోచన చేయి. దేవుడే నిన్ను అడిగితే ఏమని సమాధానం చెప్తావో దానికైనా ఆలోచన చేయండి. నేను నీకు ఇచ్చిన మనసును, నేను నీకు ఇచ్చిన హృదయాన్ని దేని వైపు కేంద్రీకరిస్తున్నావు, దేనికి ఉపయోగిస్తున్నావు, దేని మీద కేంద్రీకరించి నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటున్నావు అని దేవుడు గనక ప్రశ్నిస్తే సమాధానం ఏమని చెప్పగలం మనము? ఎవరికి వారము? యెషయా అంతటి వాడే అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, ఇన్నాళ్ళు అందరికి చెబుతూ పోయానయ్యా, అందరిని తిడుతూ పోయాను, దర్శనం చూసిన తర్వాత అసలైన పాపిని నేనయ్యా అని అడిగినాడు. మనం ఎంతటోళ్ళం అండి? మనం ఎంతటోళ్ళం? ఉన్న వారందరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారంటే, నాకన్నా ఎక్కువ ప్రేమించేవాడు ఎవడు లేడు, నేనే అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని వదలకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు పక్కనే ఉంటూ చెప్పిన పని చేసుకుంటూ, చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా నోట్ చేసుకుంటూ వింటూ గుర్తుపెట్టుకుని పరిశుద్ధాత్మని మేడగదిలో అగ్ని పొందుకుని పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కింద దిగ్గానే 3,000 మందికి వన్ సిట్టింగ్, ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మందిని రక్షించేసినటువంటి గొప్ప వ్యక్తి. అంత వ్యక్తి నేను నిన్ను ఎరగను, నువ్వెవరో నాకు తెలీదు అని అబద్ధం ఆడాడు. అంతటి గొప్ప వ్యక్తి కూడా నువ్వెవరో నాకు తెలీదు అని పలికాడు. కానీ నా వంటి పాపి, ఘోరమైన పాపి భూమి మీద లేదయ్యా అని గుండెలు కొట్టుకుని ఏడిచాడు. దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. నేను కాదన్ను. మనస్సు ఎవరి వైపు పరిగెడుతుంది? ఉన్నారు, జీవించారు, బతికారు కాబట్టి ఉదాహరణగా దేవుడు మనకి చెబుతూ ఉన్నాడు, అట్టి మనసును నీవు కలిగి ఉండవద్దు. దేని వైపు పరిగెత్తాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధముగా ఉండాలి, అట్టి హృదయాన్ని, మనసును నీవు ఉంచుకో, దాన్ని నువ్వు చేసుకో. దాని ద్వారా నీ పరిశుద్ధత, నీ విలువ ఉంటుంది, నీకు విలువ వచ్చుద్ది. ప్రతి ఒక్కరు ఎవరమైనా కానీ ఆలోచన కలిగి ప్రతి ఒక్కరం దేవుడు కోరిన విధముగా వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడు చిన్న మాట వింటూ